వెళితే ఆ ఎలిజబెత్ కూడా ఎలాంటిదో తెలుసా? చాలా దైవ ఆత్మచేత నింపబడిన తల్లి ఆమె కూడా. ఇప్పుడు ఈ యవనరాల్ని బలపరచాలంటే ఈ తల్లి ఆ టైంలో చాలా అవసరము. చాలా ప్రిపేర్ చేయాలి, చాలా సమాజంలో ఎలా బ్రతకాలో ప్రిపేర్ చేయాలి. ఎన్నో నిందలు, పెళ్ళు కాకుండానే గర్భము ధరించిందని చెప్తే అప్పటికే ప్రదానం చేయబడిన ఆ యొక్క భర్త ఆయన ఏమంటాడు? ఎన్ని నిందలు మొయ్యాలి? అటు పక్కన ఏమంటారు, అటు ఊరు ఏమంటారు, ఈ ఊరు ఏమంటారు, మధ్యలో ఊళ్ళన్నీ ఏకమవుతాయి, మొత్తం గోత్రాలన్నీ ఏకమవుతాయి. ఎన్ని నిందలు మొయ్యాలి? ఎన్ని నిందలైనా మోయడం కొరకు ఎలిజబెత్ మరియను ఏం చేస్తుంది తెలుసా? ప్రభువు కొరకు ఒక పాత్రగా ఉన్న కొరకు మరియను ప్రిపేర్ చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు ఈ మరియను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమని దేవునితో చెప్పడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బలహీనపరుస్తారు. ఎందుకే నువ్వని నిందలు మొయ్యవచ్చిన కారణం నీకేంటి బాబు? మంచి యవన వయసులో ఉన్నావు, ఏదో ఒక దారికి వెళ్ళిపోయి నీ బ్రతుకు నువ్వు బతుకు. ఈ దేవుడు, ఈ యొక్క మతాలు, ఈ గోత్రాలు, ఈ పద్ధతులు ఇవన్నీ మనకెందుకు అని ఎవరైనా ఒక చిన్న నిరాశపరిచారనుకోండి, ఆమె ఏమైంది? నిరాశపడిపోద్ది కదా. చాలామంది ఆ నిరాశపరచడంలో దేవుని యొక్క కార్యాలకు ఎంత ఆటంకం అది. దేవుని యొక్క దైవ కార్యాలకు ఏ రోజును కూడా మనము ఆటంకపరచకుండా, నిరాశపరిచేవారుగా కాకుండా ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక. ఇక్కడికి పంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ ఎలిజబెత్ మరియను ఏం చేస్తుందంటే బాగా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా కొన్ని ఆత్మీయ మర్మాలు చెప్పుద్ది. దైవికంగా ఆమెను తయారు చేయబడాలి, మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. సుమారుగా 3 నెలలు అక్కడే ఉండిపోయింది కదా, ఉన్నదా లేదా? మాట్లాడేటి మరి. సుమారుగా 3 నెలలు అక్కడే ఉండిపోయింది. ఇంతకాలం సుదీర్ఘకాలమైన ఒక 90 రోజులు అక్కడ ఉందంటే ఒక 100 రోజుల వరకు సుమారుగా ఆ ఎలిజబెత్ దగ్గరే ఉండిపోయింది. అంటే ఈమెను మానసికంగా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభు కొరకు ప్రిపేర్ అయిపడుతుంది, ప్రభు కొరకు సిద్ధపరచబడుతుంది. కనుక మనం ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం మార్చాలి. ఆమేన్. ఒక వ్యక్తి నిన్ను కలిసిందంటే ఆశీర్వాదకరమైన పదజాలం మాట్లాడాలి. నిరాశపరిచే మాటలు, ఎవరిని చెడగొట్టే మాటలు, తృణీకరించబడిన మాటలు, ఇలాంటి మాటలు మనం పలకూడదు. కోడల్ని ఏం చేయాలి? అత్తగారు ప్రిపేర్ చేయాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. అత్తగారు కోడల్ని ప్రిపేర్ చేయాలి, కోడల్ని అత్తగారు